గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మనతో పాటు బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మీరు సిబిఐకి కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి మేడిగడ్డ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడాన్ని తప్పు పడుతున్నారు, టర్మ్ అండ్ కండిషన్స్ వెతుకుతున్నారు. బీజేపీకి సంబంధించి మీ పైన ఒత్తిడి పెరిగిందనే విధంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా? మేము మొదటి నుంచి కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ అనే రెండు పార్టీలు వేరు కావు. ఆ రెండు రాజకీయ పార్టీలు ఒకటే అని చెప్పాను. ఈరోజు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటే అని కూడా నిరూపితమైంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కదా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఆ రోజు మల్కాజ్గిరికి ఎంపీగా ఏమన్నాడు? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 90 రోజులలో కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, 90 రోజులలో దోషుల్ని పట్టుకుంటాం, అవినీతికి పాల్పడినటువంటి వాళ్ళని కటకట వల్ల పాలు చేస్తాం, 1,000 కోట్ల రూపాయలు విదేశాలకు హవాలాదార తరలి వెళ్ళినాయి, వాటన్నిటి తీసుకొస్తాం, సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. 22 నెలలైంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి. మరోపక్క ఘోష్ కమిషన్ వేసిన తర్వాత కాళేశ్వరం, సుందిల్లా, మేడిగడ్డ, అన్నారం దగ్గర గ్రోటింగ్ పనులు జరిగినాయి. అసలు ఎందుకు జరిగినాయి ఆ గ్రోటింగ్ పనులు? ప్రభుత్వం చెప్పిందా? లేదా ప్రభుత్వానికి సంబంధం లేకుండా సంబంధిత ఇంజనీర్లు చేయించారా? లేదా ఇంజనీర్లు ప్రభుత్వానికి సంబంధం లేకుండా సంబంధిత కాంట్రాక్టర్లు చేయించారా? ఒక కేసు ఇన్వెస్టిగేషన్ కోసం కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆధారాలను చెడగొట్టడం అనంటే వాళ్ళు కూడా పూర్తిగా నేరానికి పాల్పడినట్టే. ఈరోజు సిబిఐకి జీవో ఇచ్చినాం, సిబిఐకి ఎంక్వైరీ కొరకు ఇచ్చేసినాం అనంటే పరిమితమైనటువంటి అంశాలను మాత్రమే మీరు సిబిఐకి ఇచ్చినారు. తెలంగాణ ప్రజలు ఏం కోరుకున్నారు? కాళేశ్వరంలో జరిగినటువంటి 1,00,000 కోట్ల అవినీతి గురించి బయటకు రావాలి, ఎవరెంత తిన్నారో బయటకు రావాలని కోరుకున్నారు. కానీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది? కేవలం పరిమితమైనటువంటి అంశాలను మాత్రమే సిబిఐకి ఇచ్చి దోషులను రక్షించాలా, టీఆర్ఎస్ పార్టీని కాపాడాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది. అసలు సిబిఐకి ఇవ్వడం ఇంత ఆలస్యం చేసినారు. వాస్తవానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మేము మొదట్లో డిమాండ్ చేసినప్పుడే సిబిఐకి ఇచ్చాల. ఆధారాలన్నీ కూడా తుడిచేసి ఎదుటి వాళ్లకు అవకాశాలు ఇచ్చి ఈ రకంగా ఆలస్యం చేసి దాంట్లో కూడా మళ్ళీ చివరికి కేవలం పరిమితమైనటువంటి అంశాలను మాత్రమే జోడించి సిబిఐకి ఇచ్చింది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ 3 అంశాల 3 బరాజుల మీదనే కాదు, ఈరోజు పంపౌదుల మీద జరగాల, సబ్స్టేషన్ మీద జరగాల, అప్పుల మీద జరగాల, తుమ్మిడి ఎట్టి నుంచి అసలు అక్కడికి మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది దాని మీద జరగాల, సిడబ్ల్యూసి అనుమతి లేకుండా 1,000 కోట్ల రూపాయలు నామినేషన్ మీద పనులు ఇచ్చారు, వాటి మీద విచారణ జరగాల. అదేవిధంగా కొన్ని వ్యాప్కో సంస్థ మీద జరిగినటువంటి కొందరు అధికారుల అవినీతి మీద దాంట్లో కూడా ఎంక్వైరీ జరగాల. ప్రతి ఒక్క విషయం మీద క్షుణ్ణంగా విచారణ జరిగినప్పుడే, విచారణ సిబిఐకి అడిగినప్పుడే కావాల్సినటువంటి జరిగిన కాళేశ్వరంలో జరిగిన అవినీతి అంతా కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం వస్తుంది, దోషులకు శిక్షలు ఖరారయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ కేవలం దోషులను రక్షించే విధంగా, టీఆర్ఎస్ పార్టీని కాపాడే విధంగా పరిమితమైనటువంటి అంశాలను మాత్రమే సిబిఐకి ఇచ్చారు. కాబట్టి ఆ విషయాల్ని సవరించమంటున్నాం. జీవోని సవరించాలా, లేని పక్షంలో మేము సుప్రీంకోర్టుకి వెళ్తాం. తప్పకుండా సుప్రీంకోర్టు నుంచి ఆ జీవో సవరించే విధంగా డైరెక్షన్ తీసుకొస్తాం. సార్, ఇంకొకటి యూరియా కొరతకు సంబంధించి దాదాపుగా 2-3 నెలల నుంచి ఇదే జరుగుతుంది. కాంగ్రెస్ మంత్రులు కూడా మాట్లాడుతూ ప్రధానంగా బీజేపీ వివక్ష చూపిస్తుంది, గవర్నమెంట్ని బ్లేమ్ చేయనీకనే యూరియా షార్టేజ్ ఇస్తుంది అని అంటున్నారు. ఎక్కడ చూసినా చెప్పుల లైన్లు, ఇంకో పక్క ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు లైన్లలో. దానికి సంబంధించి ఏం చెప్తారు ఒక డిప్యూటీ ఫ్లోర్ లీడర్? భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో లేనటువంటి యూరియా కొరత ఈ రాష్ట్రంలో ఎందుకు వస్తున్నది? ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. కావాల్సినటువంటి గోడౌన్లో మిగతా విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకొని అన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్గా ఉండాలి. కేంద్ర ప్రభుత్వానికి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు ఒకటే, కేంద్ర ప్రభుత్వానికి ఈ దేశంలో ఉన్నటువంటి రైతులంతా కూడా ఒకటే. ప్రతి రైతుకు యూరియా ఇవ్వాలా, డిఏపి ఇవ్వాలా, ప్రతి రైతుకు ఈరోజు సబ్సిడీ ఇస్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పుకు పుచ్చేందుకే ఈరోజు బీజేపీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఈ రాష్ట్ర మంత్రులు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న లేక మొన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక మాట అడిగితే 1,000 టన్నులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. వ్యవసాయ శాఖ మంత్రి ఉత్తరం రాస్తే 1,000 టన్నులు ఇచ్చింది. అడిగిన వెంటనే కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఉదారంగా సహకారం అందిస్తున్నది. అందుకు ఆ విధమైనటువంటి రాజకీయ విమర్శలు మాని రైతులకు ఏం కావాలో సకాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయం రాష్ట్ర సబ్జెక్ట్ అయినప్పుడు అన్ని విషయాల మీద జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఇప్పుడు అనవసరంగా కేంద్ర ప్రభుత్వం మిగతా రాష్ట్రాలలో ఎందుకు యూరియా ఉన్నది, ఈ రాష్ట్రంలో ఎందుకు లేదు? ఈ రాష్ట్రంలో కూడా ఉన్నది. జరగాల్సిన కొన్ని తప్పులు జరిగినాయి ఈ రాష్ట్ర ప్రభుత్వంతో. కానీ ఆ నెపం కేంద్ర ప్రభుత్వం మీద వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్ యూ సార్.
ఇది యూరియాకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో లేని ఈ రాష్ట్రంలోనే ఎందుకు వస్తుందని ప్రశ్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కేవలం రాజకీయ విమర్శలు చేసేందుకు బీజేపీని బ్లేమ్ చేసేందుకు రాజకీయ విమర్శలు తప్ప మరొకటి లేదు. అసలు సిబిఐకి ఇచ్చినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్ ఏదైతే ఉందో అది కేవలం మేడిగడ్డ కాదు, మిగతా ప్రాజెక్టు మొత్తాన్ని ఎందుకు ఇవ్వట్లేదు, ఇన్ని రోజులు ఎందుకు తాస్తారం జరిగేందుకు సిబిఐకి అప్పచెప్పేందుకు, అసలు దీన్ని బట్టి చూస్తేనే అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని చెప్పి తమకు అనుమానం ఉంది. అసలు గ్రోటింగ్ ఎక్కడైతే పగుళ్ళు వచ్చినా వాటికి సంబంధించి గ్రోటింగ్ ఎవరు చేయించారన్న దానిపై కూడా తమకు అనుమానం ఉంది. కాబట్టి డెఫినెట్గా వీటన్నిటి మీద ఎంక్వైరీ జరగాలంటే పూర్తి ప్రాజెక్టు కూడా సిబిఐకి అప్పచెప్పాలని చెప్పి బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్ ఆర్టీవీ హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.